తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ పూజా వద్దుల గారితో ఉన్నాము, ఎండోడాంటిస్ట్. చాలా మందికి రూట్ కెనాల్ విషయంలో చాలా అపోహలు ఉంటాయన్నమాట. పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రూట్ కెనాల్ అందరికీ సజెస్టబుల్ కాదు అని చెప్పి. మరి రూట్ కెనాల్ చేయాల్సిన అవసరం ఎవరెవరిలో వస్తుంది, ఎవరెవరు రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తుంది, ఇందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ అనేవి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. నమస్తే అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో యంగ్ డాక్టర్స్. సో అసలు ఒక బేసిక్ నుంచి మాట్లాడుకుంటే వాట్ ఈస్ రూట్ కెనాల్ ఓకే, క్రిస్ప్ గా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఈచ్ టీత్ మధ్యలో నర్వ్ ఉంటుందండి. ఈచ్ ఒక్కొక్క పంటికి నర్వ్ ఉంటుంది, బ్లడ్ సప్లై ఉంటుంది. అలాగే మనకి సెన్సిటివిటీ, పెయిన్ అనేది ఆ నర్వ్ ద్వారా వస్తుంది మనకి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా మనకి క్యావిటీ పెద్దగా ఉండి, డీకే పెద్దగా ఉండి నర్వ్ వరకు ఇన్వాల్వ్ అవుతుంది అనుకోండి, అప్పుడు పెయిన్ ఉంటుంది. మెయిన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కారణం పెయిన్. పేషెంట్స్ పెయిన్ ఉన్నప్పుడు వస్తారు. So majority of the cases they come to the clinic with the reason of pain. So we have to evaluate root canal చేయొచ్చా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి మనము. దానికి క్యావిటీ పెద్దగా ఉండి నరంకి క్లోజ్ గా ఉంది అని క్లినికల్లీ చూస్తే తెలుస్తుంది, లేదంటే రేడియోగ్రాఫ్ తీసినా తెలుస్తుంది. మెయిన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, అది ఇన్ఫెక్షన్ కాస్త నరం ద్వారా నరంకి రీచ్ అవుతుంది. ఆ నరం అనేది తీసేసి మనం డిస్ఇన్ఫెక్ట్ చేసి సీల్ చేయడం, ఫిల్లింగ్ మెటీరియల్ తోని సీల్ చేయడం, దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. ఓకే ఓకే. అండ్ చాలా వరకు అందరిలో ఉన్న భయం అనుకోండి, ఏదైనా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని చెప్పి. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే భయపడతారు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా వదిలేయడం వల్ల ఇంకా మేజర్ పెయిన్, అది నెగ్లెక్ట్ చేయడం వల్ల పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండర్ లోకల్ అనస్థీషియా చేస్తాము. సో ఇట్ ఇస్ purely painless procedure. And now the modern dentistry is painless because we use anesthesia. అది అనెస్థీషియా యూజ్ చేస్తాం కాబట్టి ఏం పెయిన్ ఉండదు. అండ్ చాలా మంది చేయించుకోకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే మల్టిపుల్ సిట్టింగ్స్, టైం లేదు మాకు, సింగిల్ సిట్టింగ్ లో అయిపోవాలని. అండ్ సింగిల్ సిట్టింగ్ లో అవ్వచ్చు రూట్ కెనాల్. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ కెన్ బి డన్ ఓన్లీ స్వెల్లింగ్ ఉన్న పేషెంట్స్ లో, పస్ ఉన్న పేషెంట్స్ లో సింగిల్ సిట్టింగ్ చేయకూడదు. వేరే పేషెంట్స్ అన్ని సింగిల్ సిట్టింగ్ లో చేసుకోవచ్చు. ఇన్ఫెక్టెడ్ నర్వే, కాకపోతే ఇన్ఫెక్షన్ పెరియాపికల్ రీజన్ లో పెథాలజీ ఏం లేదనుకోండి, అంటే పస్ నిండిపోయి స్వెల్లింగ్ లేని పేషెంట్స్ కి సింగిల్ సిట్టింగ్ లో అయిపోతుంది. పెయిన్లెస్ ప్రొసీజర్ అండ్ సింగిల్ సిట్టింగ్ విత్ ఇన్ 1 hour లో కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ స్టెప్స్ అన్ని 1 hour లో పూర్తి అవుతాయి. విత్ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వచ్చాయి కదా, సింప్లిఫై అయిపోయింది ప్రొసీజర్ ఇప్పుడు. సో ఏం భయపడిన అవసరం లేదు. ఇఫ్ యూ నెగ్లెక్ట్ అప్పుడు ఇంకా భయం అన్నమాట. చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వచ్చి లేదు మాకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వద్దు, ఎక్స్ట్రాక్షన్ చేసేయండి, పంటి అంటే నొప్పి తట్టుకోలేకపోతున్నాం తీసేయండి అంటారు. పేషెంట్ దే షుడ్ బి అవేర్ దట్ న్యాచురల్ టీత్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అవేర్నెస్ తెలీదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, పెయిన్ ఉంది, టెంపరీ సొల్యూషన్, ఓకే పెయిన్ ఉంది, వీ వాంట్ ద టీత్ టు గెట్ ఎక్స్ట్రాక్టెడ్, అదే అనుకుంటారు. కాకపోతే ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇంకా ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ టీత్ అనేది న్యాచురల్ టీత్ అండి ఎప్పటికైనా. అది మనం తీస్తే దాని రిప్లేస్మెంట్ ఆర్టిఫిషియల్ పెట్టాల్సి వస్తుంది. సో మనకి ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సో ఎప్పుడైనా టీత్ సేవ్ చేయొస్తే ఫస్ట్ సేవింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కన్జర్వింగ్ ద టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ టీత్, బికాస్ న్యాచురల్ టీత్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. సో it cannot be replaced by artificial teeth. But if it cannot be saved, then we will tell directly, like 50% of the crown damage ayindi anukondi, then it cannot be saved through root canal treatment. Then there is no other option left kada, appudu extract cheyinchukoni implant vesukodam aa procedures avutayi. Okay, yeah. So ee teeth lo ఏ teeth కి అసలు రూట్ కెనాల్ చేయొచ్చు, వేటికి చేయలేము? ఓకే, ఏంటంటే పేషెంట్ ఇప్పుడు నొప్పితో వచ్చారనుకోండి క్లినిక్కి, ఫస్ట్ క్లినికల్లీ చూడాలి మనం. బిగ్ క్యావిటీ, పెద్ద క్యావిటీ ఉండి అది నరంకి దగ్గరలో ఉందంటే ఎక్స్రే తీసుకొని కన్ఫర్మ్ చేసి చేయొచ్చు.
అది పుచ్చు కాస్త మొత్తం టీత్ అంతా ఇన్వాల్వ్ అయిందా, హాఫ్ ఆఫ్ ద టీత్ ఇన్వాల్వ్ అయిందా అది చూసుకోవాలి మనం. 50% ఆఫ్ ద టీత్ డ్యామేజ్ అయిపోయిన కేసెస్లో చేయొచ్చు. మోర్ దాన్ 50 ఉన్న కేసెస్లో, కాంప్రమైజ్డ్ ఉన్న పేషెంట్స్లో మనము ఆ కేసెస్లో కూడా అదర్ ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ డూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ ప్లేసే అంటే రిటెన్షన్ ఉండదు మెయిన్ సిమెంట్ కూర్చోవడానికి. దానికి మనం పోస్ట్ అండ్ కోర్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది చేసుకొని కూడా సేవ్ చేయొచ్చు. కాకపోతే అది కూడా చెయ్యలేని పరిస్థితి ఉంటేనే పన్ను తీయించుకోమని అడ్వైస్ చేస్తాం. అండ్ ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్న ట్రామా కేసెస్లో అంటే టీత్ కలర్ చేంజ్ అయిపోతుంది, అలాంటి పంటికి కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అండ్ స్వెల్లింగ్ ఉన్న పస్ ఉన్న అలాంటి కేసెస్లో సేవ్ చేయగలిగితే తప్పకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం. సో రూట్ కెనాల్ చేసిన తర్వాత మ్యాండేటరీగా ఆ టీత్ కి క్యాప్ వేయాల్సి వస్తుందా? ఎందుకు మ్యాండేటరీ అంటే రూట్ కెనాల్ చేసిన పంటికి అంత స్ట్రెంగ్త్ ఉండదండి. ఎందుకంటే మనకి టీత్ కి నర్వ్ ఉన్నంత కాలం బ్లడ్ సప్లై అవన్నీ ఉంటాయి. రూట్ కెనాల్ ఏంటంటే నర్వ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో ఆ నర్వ్ మనం తీసేస్తాం కాబట్టి దానికి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. సో టీత్ కి పంటికి బ్లడ్ సప్లై లేనప్పుడు దానికి అంత స్ట్రెంగ్త్ ఉండదు. స్ట్రెంగ్త్ ఉండకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తినేటప్పుడు ఫోర్సెస్ ఏవైతున్నాం, చూయింగ్ ఫోర్సెస్ అనేటివి ఉంటాయి కదా, ఆ ఫోర్సెస్ పడినప్పుడు టీత్ మీద స్ట్రెంగ్త్ లేక వీక్ ఉంటుంది. ఆల్రెడీ బ్రోకెన్ టీత్, మళ్ళీ దాంట్లో మనం నరం తీసేస్తాము, ఇంకా వీక్ అయిపోతుంది. అలాంటి టీత్ మీద ఫోర్సెస్ పడితే టీత్ విరిగిపోయే ఛాన్సెస్ వెరీ హై. సో అందువలన క్యాప్ వేసుకుంటే ఏంటంటే అది ప్రొటెక్షన్ ఉంటుంది, అందుకు క్యాప్ మ్యాండేటరీ. సో యాజ్ కంపేర్ టు డెంటల్ ఇష్యూస్ అనేవి పుచ్చు పళ్ళు కానివ్వండి, లేకపోతే పళ్ళు బాగా పెయిన్ రావడం కానివ్వండి, పిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో ఈ రూట్ కెనాల్ అనేది పిల్లలకి సజెస్టబుల్? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? పిల్లల్లో చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ అనేది లేదండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి. ఏ టీత్ అయినా అది పుచ్చు కాస్త నర్వ్ కి ఇన్వాల్వ్ అయిందంటే పెయిన్ ఉంటుంది, సో కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. టీత్ పిల్లలది మిల్క్ టీత్ మొత్తం ఎరప్ట్ అయ్యాక చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది కాస్త ఇన్ఫెక్ట్ అయింది నర్వ్ ని అనుకుంటే ఒక ఎక్స్రే తీసి పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అవుతుందా అది చూసి టైమింగ్ ప్రకారం చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మనం ఏజ్డ్ వాళ్ళల్లో చూసినట్లయితే చాలా వాళ్ళల్లో కూడా టీత్ ఇష్యూస్ అంటే లూజ్ గా అయిపోవడం కానివ్వండి, తినడానికి ఇబ్బంది కానివ్వండి, వాళ్ళల్లో కూడా సజెస్టబుల్ చేసుకోవచ్చు అండి. గ్రేడ్ 1 మొబిలిటీ కొద్దిగా ఊగే పండ్లో కూడా చేసుకోవచ్చు, గట్టి పడుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏం ప్రాబ్లం లేదు, పెయిన్లెస్ ప్రొసీజర్, సింగిల్ సిట్టింగ్ లో అవుతుంది. సో ఏజ్డ్ వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. ఇఫ్ డయాబెటిక్ పేషెంట్స్ కి వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేయాలి, ఇఫ్ సివియారిటీ ఎక్కువ ఉంది, ఎలా డీల్ చేస్తారు వాళ్ళని? ఫస్ట్ మనము డయాబెటీస్ అయితే HbA1c టెస్ట్ అది చేయిస్తామండి. అది లిమిట్ లో ఉందా, మెడికేషన్ లో ఉన్నారా అవన్నీ చెక్ చేస్తాం. ఎందుకంటే వూండ్ హీలింగ్ అనేది డిలేడ్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్ లో. సో అది చూసుకొని కంట్రోల్ డయాబెటీస్ అంటే వెంటనే చేసేసుకుంటాం, లేదు అంటే మెడికేషన్ అది సజెస్ట్ చేసి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ కాంట్రా ఇండికేటెడ్. డయాబెటిక్ పేషెంట్, హైపర్టెన్సివ్ పేషెంట్ అందరు పేషెంట్స్ లో చేసుకోవచ్చు, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. హైపర్టెన్సివ్ పేషెంట్ అనుకోండి, ఫస్ట్ మనము బ్లడ్ ప్రెషర్ అన్ని చెక్ చేసి, బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారా అన్ని చెక్ చేసి, అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇస్ సేఫెస్ట్ ప్రొసీజర్. సో ఎక్స్ట్రాక్షన్ అలా అనుకుంటే మనం బ్లడ్ థిన్నర్స్ ఆపడం అనేది అవసరం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి ఏం అవసరం ఉండదు. సో రూట్ కెనాల్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లైక్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి రూట్ కెనాల్ చేయొచ్చా, ఇలాంటివి ఏవైనా ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా మళ్ళీ పూజ మాత్రం మీకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.